హాయ్ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. భారత్లోకి చైనాలోని మరో వైరస్ సోకింది. దాని పేరు హెచ్ఎంపివి వైరస్. ఈ వైరస్ ఇప్పటికే కర్ణాటకకు చెందిన బెంగళూరులో 3-8 నెలల పిల్లలకు గుర్తించినట్టుగా ఐసీఎంఆర్ సంస్థ గుర్తించినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే తెలుపుతున్నారు. అయితే ఈ హెచ్ఎంపి వైరస్ అంత ప్రమాదకరమైందా, వచ్చిన వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి, ప్రజలు అప్రమత్తం అవడానికి, క్రానిక్ అవ్వకుండా మెలకువలతో ఏ విధంగా ఉంటే వారికి మంచి జరుగుతుందో, ఈ వైరస్ నుంచి ఏ విధంగా బయటపడొచ్చో మనం సిఎన్సి హాస్పిటల్ నందు హైదరాబాద్లో ప్రవీణ్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. హెచ్ఎంపివి వైరస్ ఏంటి, అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి సార్? ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారండి దీన్ని. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎన్నో సంవత్సరాల నుంచి మనకి యాక్చువల్లీ ఉంది. కొత్తగా ఈరోజు మొన్న చైనాలో వచ్చింది కాదు. ఇది ఫస్ట్ యాక్చువల్లీ ఒరిజినల్గా దాన్ని గుర్తుపట్టింది యూరోప్లో. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 20 సంవత్సరాల పైనుంచి ఈ వైరస్ అనేది రకరకాల దేశాల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తూనే ఉంటుంది. చాలా కామన్గానే ఈ వైరస్ మనకి ఏంటంటే ఊపిరితిత్తుల మీద ప్రైమరీగా మనకి ఎక్కువ వరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ బాగా రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోతే అప్పుడు ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనమాట. సో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేది జనరల్లీ చిన్నపిల్లల్లో, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో, ఆ తర్వాత ఎక్కువ వరకు వృద్ధుల్లో 65 సంవత్సరాలు పైబడిన వారిలో. ఇదొకటే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్న వారిలో కూడా రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఇదేంటంటే కోవిడ్ తర్వాత రకరకాల వైరస్లో ఆల్మోస్ట్ మనం అందరం మాస్కులు వేసుకొని ఉండడం, మాస్కులు పూర్తిగా పెట్టుకోవడం వల్ల వేరే రకమైన వైరస్లు అని సోకకుండా మనం ఎన్నో రోజుల నుంచి మనం కాపాడుకుంటా ఉన్నాం. అయితే లాస్ట్ 2-3 సంవత్సరాలు కనుక మీరు చూస్తే ఒక్కో రకమైన వైరస్ తోటి ఆల్మోస్ట్ సంవత్సరానికి 3 నుంచి 5 సార్లు వరకు అందరూ ఏదో ఒక రకమైన దగ్గుతోటి జలుబుతోటి బాధపడుతున్నారు. మనం ఎప్పటి నుంచో ఈ వైరస్లు అన్నిటికీ అలవాటు పడిపోయి ఉన్నాం. కానీ 2 సంవత్సరాల పాటు మనం కోవిడ్ టైంలో అందరం మాస్క్లు వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేసరికి మనకి ఈ వైరస్ల నుంచి ఉండే సాధారణమైన రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అదంతా పూర్తిగా అంతరించిపోయింది ఈ 2020-2021లో. 2022లో ఒక్కసారిగా మనకి మాస్కులు అందరం తీసేసరికి అప్పటి నుంచి లాస్ట్ 15 సంవత్సరాల్లో మనం తెచ్చుకున్న రోగనిరోధక శక్తి అంతా ఏదైతే అంతరించిపోయిందో ఈ 2 సంవత్సరాల్లో, అది మళ్ళీ కొత్త వైరస్లు మళ్ళీ మనం వాటికి ఎక్స్పోజ్ అయినప్పటి నుంచి మళ్ళీ మనకి కొత్తగా దగ్గులు జలుబులు రావడం. మెటాన్యూమో వైరస్ తోటి అట్లా ఎవ్వరూ భయపడాల్సిన పని లేదండి. భారతదేశంలో ఇది ఫస్ట్ కేసు కాదు. ఇది యాక్చువల్లీ మీరు ఎవరినన్నా వైద్యులను అడిగితే, ఐసీయూలో పనిచేసే వాళ్ళని కనుక అడిగితే ఈ వైరస్ని రెగ్యులర్గానే మనం థ్రోట్ స్వాబ్ చేసినప్పుడు ఐసోలేట్ చేస్తూనే ఉంటాం. మేము చేసిన వాటిలో అక్టోబర్ 2024లోనూ ఐసోలేట్ చేశాము, నవంబర్లోనూ ఐసోలేట్ చేశాము, డిసెంబర్లోనూ ఉన్నాయి కేసులు. ఇది కొత్తగా వచ్చిన కేసు కాదు. ఇది చాలా తప్పు. ఫస్ట్ కేసు ఐడెంటిఫై చేసాము ఇండియాలో అన్నది మాత్రం శుద్ధ తప్పు. మా దగ్గర రకరకాల రిపోర్ట్లో లాస్ట్ 6 months నుంచి ఉన్నాయి. మెటాన్యూమో వైరస్ ఐడెంటిఫై అవుతూనే ఉంది. ఎటువంటి విధంగా నువ్వు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, ఇవన్నీ మీకు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. 4 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది. 4 రోజులు ఉన్నా కూడా హై గ్రేడ్ ఫీవర్ అంటే జ్వరం విపరీతంగా ఎక్కువ ఉండడం, తగ్గకపోవడం ఇలాంటి కనుక ఏమన్నా జరిగితే అప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలిస్తే అవసరం పడితే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఏమన్నా న్యూమోనియా లాంటివి ఏమైనా ఉన్నాయా అని గుర్తిస్తారు. అది తప్పించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఎక్కడో 1% కూడా కాదు, 0.1% ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందో వాళ్ళలోనే వస్తుంది. ఈ వైరస్ చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, హెచ్ఎంపివి ఇవన్నీ కజిన్స్ లాంటివి అనమాట. పారామిక్సో వైరస్ గ్రూప్లోకి చెందినవి ఇవన్నీ. సో ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఇది చైనా వైరస్ కాదు, ఇది ఎప్పుడో యూరోప్లో ఐడెంటిఫై అయిన వైరస్. అయితే సార్, ఇప్పుడు చైనా వైరస్ ఇది చైనాలోనే మొట్టమొదటిగా వచ్చింది. అయితే చైనా వాళ్ళు కూడా దీన్ని భయపడాల్సిన పని లేదు, మరణాలు లేవు, అది ఇది అని చెప్తున్నారు. అయితే కర్ణాటకలో 3 నెలలు 8 నెలలు పిల్లలకి అయితే వచ్చింది, శిశువులకి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు శిశువులు ఎక్కడ బయట విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు, కానీ ఏ రకంగా వచ్చింది, ఇది ఏదో భూతంలాగా చూసే పరిస్థితి. అలాంటిది అసలు లేదండి. శిశువులు ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు. వారికి రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. మీరు శిశువుల్ని ఈ వైరస్ నుంచే కాదు, ఏ వైరస్ నుంచి అయినా కాపాడుకోవాల్సిందే. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడైనా క్లోజ్డ్ స్పేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళకి దగ్గు జలుబు వస్తే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగానే ఈ వైరస్ చైనా వైరస్ ఏమాత్రం కాదు. మనకు ఇప్పుడు రకరకాల వైరస్లు ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాయి. ఆఫ్రికాలో డింగా అని ఒక వైరస్ నడుస్తూ ఉంది, యూరోప్లో ఇంకో రకమైన వైరస్, ఆ తర్వాత కోవిడ్ అనే దాంట్లో XCC వేరియంట్ అనే కొత్త వేరియంట్
ఐడెంటిఫై అయింది. ఆల్మోస్ట్ 2 నెలల నుంచి కోవిడ్ కూడా వస్తూనే ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త వైరస్ పేరు అలా వచ్చేసరికి అబ్బో ఇదేదో కొత్త వైరస్ వచ్చింది, బాగుంది, పేరు బాగుండేసరికి అందరికీ దీని మీద యాంగ్జైటీ పెరిగిపోయి చైనాలో అవుట్ బ్రేక్ అయ్యేసరికి, మరి ఆఫ్రికాలో అవుట్ బ్రేక్ అయింది, దాన్ని అందరూ వదిలేశారు. చైనా మనకు పక్కనే ఉంది కాబట్టి ప్రతిదాన్ని చైనాతో లింక్ చేసేసుకున్నాం మనం. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మాస్కులు వేసుకోవడం మనందరికీ లాస్ట్ 6 months 1 year లోపల ఈ వైరస్కి మనం పెద్దగా ఎక్స్పోజ్ అయి ఉండకపోతే ఖచ్చితంగా దగ్గు జలుబు జ్వరం గ్యారంటీగా వస్తాయి. ఒక 4 రోజులు ఇంట్లో ఉంటారు అంతే, అంతకంటే ఏమీ కాదు. సార్ ఎంత ఈజీగా చెప్తున్న పరిస్థితి అయితే మీరు ఉంది. అయితే ఇది మరో కరోనా వైరస్ ప్రాణాంతకమైంది కావచ్చు, అది ఇది అని భయభ్రాంతులకి గురి చేసే ప్రజలకు కానీ వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు సజెషన్? రైట్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ. కరోనా వైరస్కి దీనికి డిఫరెన్స్ ఒకటి చాలా సింపుల్గా చెప్తాను. కరోనా వైరస్ అంటే కోవిడ్ వైరస్, కరోనా కాదు. కరోనా వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కరోనా వైరస్లో కోవిడ్ అనేది సబ్ వేరియంట్ అనమాట. ఈ కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో ఇది మొదటిసారి ప్రపంచంలో మొదటిసారి జంతువుల నుంచి మనుషుల లోపలికి జంప్ చేసింది ఇది. ఓకే, ఇది ల్యాబ్లోంచి బయటకు వచ్చిందా లేకపోతే జంతువుల్లోంచి వచ్చిందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్, అది ఇప్పటికీ ఎవరికి తెలియని విషయమే. కానీ ఇది ఫస్ట్ టైం హ్యూమన్ పాపులేషన్ అనేది ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయింది. ఇది బ్యాట్స్ నుంచి అంటే గబ్బిలాల నుంచి మనుషుల లోపలికి వచ్చింది. అందుకోసము ఆ టైంలో ఈ వైరస్లో వచ్చినప్పుడు ఈ వైరస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఎవరికి ఐడియా ఉండదు. కొత్త వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అందరికీ భయమే ఉంటుంది. అండ్ మనందరికీ ఎవరికి రోగనిరోధక శక్తి ఈ వైరస్కి లేదు. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఈ వైరస్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు అలాంటి వైరస్లు ఇంకా ఒక 180 ఉన్నాయి. అవి కూడా ఐడెంటిఫై చేశారు రకరకాల పందుల్లో అనుకోండి, గబ్బిలాల్లో మ్యాక్సిమం ఉంటాయి అనమాట ఇట్లాంటి వైరస్లు, ఏవైతే మన దాంట్లోపలికి జంప్ అవ్వలేదు. కొన్ని కుక్కల్లోనే ఉంటాయి, మనం రకరకాల జంతువుల్లో రకరకాల వైరస్లు. అయితే ఈ మెటాన్యూమో వైరస్ అనేది ఎన్నో సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20-22 సంవత్సరాల క్రితం నుంచి ఈ వైరస్ అనేది హ్యూమన్స్కి ఎక్స్పోజ్ అయ్యే ఉన్నాము. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ వైరసెస్ అంటే వీటి కజిన్స్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అందుకంటే ఎన్నో సంవత్సరాల ముందు నుంచి కూడా మనం దానికి ఎక్స్పోజ్ అయ్యే ఉన్నాం. సో క్రాస్ ఇమ్యూనిటీ అనేది, మనకి ఇమ్యూనిటీ అనేది ఈ వైరస్కి ఎప్పటి నుంచో ఉంది. ఏమీ భయపడాల్సిన పని లేదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటారా, క్లోజ్ స్పేసెస్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే లిఫ్ట్స్, లేకపోతే మీకు ఇంతకుముందు కోవిడ్ టైంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు అనుకోండి, మాస్కులు పెట్టుకోండి. సో దట్ మీకు జ్వరం రాకుండా ఉంటుంది. పెట్టుకోకపోతే 4 రోజులు జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది, అంతే. ఇది ఇక్కడ పరిస్థితి. ఇది భయపడాల్సినంత వైరస్ కాదనేసే డాక్టర్లు చెప్తున్నారు. అయితే దీనికి ప్యానిక్ అవ్వాల్సిన పని ఏమీ లేదని, ఇది సర్వసాధారణంగా వచ్చే ఒక జ్వరం లాంటిదని అయితే డాక్టర్ ప్రవీణ్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా మరొక లాక్డౌన్ వస్తుంది, ఏదో జరుగుతుంది అనే ప్రమాదానికి సంబంధించిన ఏదో అయిపోతుంది అనే దానికన్నా కొంత జాగ్రత్త తీసుకుని కోవిడ్లో ఏదైతే జాగ్రత్త తీసుకున్నారో అదే జాగ్రత్త తీసుకుంటే మీకు సరిపోతుందని అయితే డాక్టర్ ప్రవీణ్ గారు చెప్పడం జరుగుతుంది.